అండ్ ఐమ్ షూర్ ఎవ్రీబడి హెస్ డన్ అ గ్రేట్ జాబ్. మీకు ఇప్పుడు భూమిక గారు చెప్తారు, హౌ వాస్ పృథ్వీస్ పర్ఫార్మెన్స్? మీరు చూసారా పృథ్వీ పర్ఫార్మెన్స్? So, on sets. On sets, yeah. Little bit here and there, yeah. Everyone, I think he's also done a fantastic job. Like I said, Vignesh also. It's so nice to work with people who are so good that I feel I need to Okay. up my game. కానీ గుణశేఖర్ గారు అంటే మాకు ఆ పెద్ద సెట్స్, రుద్రమదేవి లాంటి సినిమాలు ఇవన్నీ గుర్తొస్తాయి. సడన్ గా మీరు కంప్లీట్ జానరా షిఫ్ట్ చేశారు యూత్ కి, ఎందుకు? ఇది చాలా రిచ్ అండి సినిమా. ఓకే, రిచ్ ఇన్ కంటెంట్. అది సూపర్. మామూలు కంటెంట్ కాదండి ఇది. అంటే నీడ్ ఆఫ్ ది అవర్. ఓకే, ఈ కంటెంట్ నేను ఎవరికి కథ చెప్పినా సరే, అమ్మ ఇది అర్జెంట్ తీయండి సినిమా, ఇది కరెక్ట్ రైట్ టైం, ఇది మా ఇంట్లో జరుగుతుంది, ఓకే, నేను మా పిల్లల్ని ఇలా చూస్తున్నాను, అమ్మ మా పేరెంట్స్ ఫీలింగ్ ఇదేనండి. విన్న వాళ్ళందరూ యాక్టర్స్, మనం క్రూ అందరూ చెప్తుంటాం కదా. కరెక్ట్. సో వాళ్ళందరూ కూడా ఇమీడియట్ కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి ఇమీడియట్గా వెంటనే తీయండి సార్, ఇది ఇప్పుడు సొసైటీలో చూస్తున్నాం అనేలాంటి ఒక కంటెంట్. సో దీన్ని ఇంకా ఎక్కడ అన్కాంప్రమైజ్డ్, అంటే కొత్త వాళ్ళని పెట్టుకుని ఆల్మోస్ట్ మనం ఎక్కడ అంటే సినిమా క్యాన్వాస్, మళ్ళీ మీరు నా సినిమాల్లో ఏదైతే ఆ క్యాన్వాస్ చూస్తారో అదే క్యాన్వాస్ ఉంటుంది. అంటే ఎక్కడ మనం ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ న్యూ కమర్స్ని పెట్టి తీస్తున్నాను కదా అని చెప్పి స్కేల్ డౌన్ చేయడం కానీ, కథ మేరకు ఎంత డిమాండ్ మీకు తెలిసి నైట్ ఎఫెక్ట్స్ మనం ఈ హైటెక్ సిటీస్లో షూట్ చేయాలంటే మీకు పర్మిషన్లు కానీ ఇవన్నీ దాదాపు 10-15 నైట్లు చేసాం అక్కడ. సో అలాగా మీకు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కథకి ఎంత కావాలో అంత పెట్టి చేసాం కాబట్టి ఇది నాట్ ఓన్లీ విజువల్ రిచ్ అండి, కంటెంట్ రిచ్. సూపర్ సార్. కాకపోతే ఇది మీరు ట్రూ ఇన్సిడెంట్స్ అని అంటున్నారు, మరి రియల్ అన్నప్పుడు కొంచెం రిస్క్ కూడా ఉంటుంది కదా? అదే అండి, అంటే ఫస్ట్ కథ రాసేటప్పుడు యాక్చువల్గా నేను ఒక కొన్ని ట్రూ ఈవెంట్స్ని పెట్టుకునే స్టార్ట్ చేశాను. ఓకే. స్టార్ట్ చేసిన తర్వాత రాస్తున్న కొద్దీ అంటే ఒక 6 to 10 months పీరియడ్లో రాశాను. ఆల్రెడీ జరిగిన ఇన్సిడెంట్లు అవి రాస్తుండగా సేమ్ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి రిపీటెడ్గా ఎవ్రీ వీక్, ఎవ్రీ సిటీలో, ఎవ్రీ ఎక్కడ కార్నర్లో ఇవే. సో అందుకని నేను పర్టికులర్గా ఒక ఇన్సిడెంట్ని బేస్ చేయడం నాకు అవసరం లేకపోయింది. సో రేపు పొద్దున్న కూడా చాలా ఇన్సిడెంట్లు అందరూ కూడా ఇది అది కదా, ఇది లేదు అక్కడ ఆ సిటీలో జరిగింది అని ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఈ రోజున మన మెయిన్ ఏవైతే అడాల్సెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఈ అడాల్సెన్స్ మైనర్స్ మీద, మైనర్స్ చేస్తున్న ఇవి చాలా ఎక్కువ కనిపిస్తాయండి. ఎగ్జాక్ట్లీ సార్. జస్ట్ 2 days బ్యాక్ ఒక తెలిసినటువంటి ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు బైక్ మీద వెళ్తూ ఉంటే 14-15 ఏళ్ల పిల్లలు రీల్ షూట్ చేస్తూ కార్ నడుపుతూ వాళ్ళని గుద్దేస్తే ఆ ఫ్యామిలీలో నుంచి ఒకళ్ళు పోయారు. సో దిస్ ఇస్ ద స్టేట్. కానీ ప్రాబ్లం ఏంటంటే పాపం పేరెంట్స్ కూడా జాగ్రత్తగానే పెంచుతారు, జాగ్రత్తగానే ఉంచాలి అనుకుంటారు, కానీ వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతున్నారో ఏంటో తెలియట్లేదు అసలు. ఇట్స్ సో డిఫికల్ట్ టు హ్యాండిల్. మీరేమంటారు భూమిక గారు? ఇప్పుడు ఎవ్రీ పేరెంట్ సేస్ దట్ ఐఎమ్ ద రైట్ పేరెంట్ అండ్ ఎవ్రీ పేరెంట్ వాంట్స్ దేర్ చిల్డ్రన్ టు బి రెస్పాన్సిబుల్. ఎవరు అనుకోరు కదా ఇర్రెస్పాన్సిబుల్ అవ్వాలి అని, కానీ దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఇందులో ఈ సినిమాలో. It's difficult actually. Yeah. You know, like you said, every parent wants to be right. Yeah. But we ourselves don't know, like you said, you know, where to leave, where to hold, how much liberty to give, which side you say, okay, let it go. Freedom. Yeah. If the freedom is misused, you don't know. So that faith, you work on faith. Yeah. But with faith are circumstances which are external. You know what friends you have, where you're going. You can't control everything. Yeah. But it's not easy. The child, you want the child to be right. You want to be right. In that tug of war of trying to be right, wrong, you just stated an incident that happened. You don't know what happens. Exactly, yeah. సో అందుకనే అంటారు కదా సార్, పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తలరాతల్ని రాయలేం అంటారు. యూ కాంట్ రైట్. It's very difficult. What there? See, today, I think parenting in today's time is very difficult. Very challenging. It's not like our days, go out, go play, come back, finish. 5 o'clock ఇంటికి వచ్చేయి, khatam, come back, do homework, sleep. That's the end of story, you know. It's not so much access to everything. మంచి పేరెంటింగ్ తో చక్కటి ఇళ్లలోనే జరుగుతున్నాయి ఇన్సిడెంట్ అన్ని కూడా మీరు గమనిస్తే. చాలా చక్కటి ఇంట్లోనే అరే ఈ అబ్బాయి ఎలాంటివాడా, ఈ అబ్బాయి చేసాడా, ఇవి ఎక్కువ మనకు షాక్ వాల్యూ ఉన్నాయి. కరెక్ట్ కరెక్ట్. ఇది వరకు అంటే ఏవో వాడు సరి అయిన పెంపకం లేడు,
వాడు ఎలా తిరిగి జులైగా తిరుగుతూ చేస్తున్నాడు అనేలాగా అనుకోవడానికి లేదు. ఇప్పుడు బాగా చక్కగా అన్ని సౌకర్యాలు ఉండి చక్కటి కుటుంబంలో వాళ్ళే ఇలాంటివి చేస్తున్నారు. అది చాలా షాకింగ్ ఉంటుంది అందరికి బయటకు వచ్చేసరికి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే అసలు ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు. మన పిల్లాడు మనకు చాలా బుద్ధిగా చాలా చక్కగా ఒబీడియంట్ గా మనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తున్నాడు, చదువుకుంటున్నాడు మనం చూసినప్పుడు. బట్ ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఎందుకంటే ఆ తర్వాత ఏవైనా జరిగే ఛాన్స్ వాడికి ప్రపంచం చేతిలో ఉంటుంది. వాడికి ఎక్స్పోజర్ మనకి ఇదివరకట్లా మనకు ఉండేలా కాదు కదా. వాడు కోరుకోవాలే కానీ ఆ ఫ్రీడమ్ వాడు కంట్రోల్ చేయలేడు. ఎనీథింగ్ ఇస్ అవైలబుల్. అది ఎనీథింగ్ అది దాంతో అంటే ఇది ఒక ఈ టైం కరెక్ట్గా మనం ఏదో ఒక ఇది తీసుకోవాల్సిన టైం అండి, ఒక బ్రేక్ తీసుకోవాల్సిన టైం. అదర్వైజ్ చాలా ఇంకా ప్రాబ్లమ్స్ ఇదవుతాయి. ఐ థింక్ మీరు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ని తీసుకొని వస్తున్నారండి. ఎందుకంటే ఒక థియేటర్ కానీ సినిమా కానీ ఇట్ వాజ్ మెంట్ టు రిఫ్లెక్ట్ ద సొసైటీ. సో ఆ తర్వాత మనకి లార్జర్ దెన్ లైఫ్ ఇమేజెస్ ఆఫ్ సినిమాస్ వస్తూనే ఉన్నప్పటికీ ఇలాంటివి ఇస్ మోస్ట్ నీడెడ్. అందుకని ఐ థింక్ ఎవ్రీబడి ఇస్ పార్ట్ ఆఫ్ దిస్. దీనికంటే మెయిన్ ఇది ఎక్కడ మళ్ళీ ఇదేదో చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉంది, చాలా హెవీగా ఉంటదేమో, చాలా ప్రీచీగా ఉంటదేమో, అలా లేకుండా కంప్లీట్ ఒక న్యూ ఏజ్ ట్రీట్మెంట్ తో ఉంటుంది. మనకి ట్రైలర్ టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది అంతే. అలాగా వెరీ న్యూ ఏజ్ ఇదిలో ఉంటుంది. మనం ఎక్కడ ఒక్క ఉపదేశించే డైలాగ్ ఉండదు, బట్ అందులో కనబడుతుంది. అది మనం తీసుకున్నాడు తీసుకున్నంత. బట్ నాకు నేను ఎక్కడ ఉపదేశాలు ఇద్దామని చెప్పి మెసేజ్లు ఇద్దామని ప్రయత్నించలేదు. సూపర్. ఇప్పుడు మీ ఇద్దరికి ఇంకో క్వశ్చన్. ఈ సినిమా తర్వాత మీ ముగ్గురికి ఆల్ 3 of you కోపం ఎవరి మీద వస్తుంది, ఎంపతి ఎవరి మీద వస్తుంది, ప్రేమ ఎవరి మీద వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? క్యారెక్టర్స్ వల్ల చూసిన వాళ్ళకి సినిమాలో కథ పరంగా ఉండే క్యారెక్టర్స్ వల్ల ఎవరి మీద ఎంపతి, ఎవరి మీద ప్రేమ, ఎవరి మీద కోపం చెప్పచ్చా సార్? కోపం అయితే ఏదో నేనే చూడగానే ఏదో ఎందుకు ఉన్నాడు 100% అది నాకే చిరాకు వచ్చింది. ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రావడానికి టైం లైక్. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇది ఉంది ఈ సబ్జెక్ట్ లో. ఆల్ క్యారెక్టర్స్ గ్రే క్యారెక్టర్స్, ఇంక్లూడింగ్ మదర్ కూడా ఏదో ఒక చిన్న అలాంటి ఒక దీనికి ఆవిడ ఎలా వెళ్ళారు. సో టోటల్ గా అన్ని క్యారెక్టర్స్ గ్రే షేడ్ లో ఉంటాయి. సినిమా ఎండ్కి వచ్చేసరికి మనకి ఎవరు హీరోలు అనేది కనిపిస్తుంది. ఓకే, సినిమా ఎండ్కి వచ్చేసరికి ఏ క్యారెక్టర్ మనం ఐడియల్ గా తీసుకోవాలి, ఏ క్యారెక్టర్ మనకి ఇన్స్పైరింగ్ గా హీరోయిక్ గా కనబడ్డాడు అనేది సినిమా కంక్లూజన్ వస్తే తెలుస్తుంది తప్పితే సినిమా అంతా కూడా మీకు ఆల్ క్యారెక్టర్స్. ఈవిడ్ని చూస్తే మామూలు షాక్ వేలే ఉండదు. ఈవిడ్ని చూస్తే మాత్రం కాదు, స్వప్న అజయ్ పక్కన మహేష్ బాబు పక్కన వెళ్ళి దాక్కునే అమ్మాయి కాదు. మహేష్ బాబుని ఇలా ముందుకు లాగి ఇలా తీసి ఒక 2 రౌండ్లు వేసే అమ్మాయి. అంత డైనమిక్ ఉంటుంది. సో అందువల్ల చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి క్యారెక్టర్స్. అంటే రియల్ లైఫ్ నుంచి తీసుకున్న క్యారెక్టర్స్. మనం యూజువల్ గా సినిమా అనేసరికి మదర్ అనేసరికి మనం ఒక చిన్న మెజర్మెంట్స్ అయి పెట్టి టిపికల్ గా పెడతాం. ఇప్పుడు సొసైటీలో అలా లేరు కదా. ఇప్పుడు సొసైటీలో ఎలా ఉన్నారో అలాగే పెట్టడం జరిగింది అనమాట. సో అందుకని ఆయా సిచ్యువేషన్స్ ని వాళ్ళు ఫేస్ చేసే విధానంలో వాళ్ళు మనకి హీరోలా విలన్లా వాళ్ళు ఏంటి అనేది మనకి తెలుస్తుంటది అనమాట. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఓపెన్ అవుతూ ఉంటాయి. అది ఓకే. సరదాగా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు రెడీయా? అంటే దిస్ ఇస్ లైక్ ఒక గేమ్ అనమాట. అంటే సార్ సినిమాలో బేస్డ్గా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. సరే, మీ లైఫ్లో 1% మీ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే హూ ఇస్ ద ఒక్కడు? చెప్పే గుణశేఖర్ గారు అని చెప్పే, ఇందాక వేసావు కదా. మీరు అలా ఇరికిచ్చేసారు మధ్యలో. ఇప్పుడు ఆయన పేరు చెప్పబోతే బాగోదండి. గుణశేఖర్ గారు అండి, మీరు ఇరికిచ్చేసారు. నేనేం చేస్తాను? ఒక 2 నిమిషాలు ఆలోచించండి. సరే, ఆలోచించుకో, నేను ఇటు వెళ్ళేసి వస్తాను. ఓకేనా? నీలిమా మీరు చెప్పండి. నాకేమో మై మామ్ అండి. ద వే షీ హ్యాండిల్స్ హర్ ఎంటైర్ లైఫ్ అండ్ నాన్న. యా, సో షీ ఇస్ మై ఇన్స్పిరేషన్. యా, ఐ థింక్ సార్ ఒకవేళ మీ ఆవిడ కనుక ప్రొడ్యూసర్ అయి ఉంటే కష్టం అయి ఉండేదా సార్ ఈ సినిమాని మీరు డైరెక్ట్ చేయడం? ఈజీ అయి ఉండేదా? కూతురు ప్రొడ్యూసర్ అవడం బెటరా, వైఫ్ ప్రొడ్యూసర్ అవడం బెటరా? ఆల్వేస్ అంటే కూతురు ప్రొడ్యూసర్లు అయినా సరే మొత్తం అజమాయిష్ అంతా వైఫ్ దే. ఓ నో. వీళ్ళు క్రియేటివ్ గానే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేది.
ఓకే ప్రొడక్షన్ లో ఏది ఖర్చు పెట్టాలన్నా ఓకే ఆవిడ పర్మిషన్ కావాల్సిందే. ఇంకా నా చెయ్యి నీ చేతిలోనే ఉంది అంటున్నారా మీరు? ఓకే, సో హూ ఇస్ దట్ వన్ పర్సన్ ఫర్ యూ? ఒక్కడు హూ ఇస్ ద ఇన్స్పిరేషన్? My father. యర్ ఫాదర్. ఎస్. అండ్ మీకు తమిళ్ మాట్లాడడం కూడా వచ్చా? నేర్చుకున్నారా చిన్నప్పుడు? నాన్న అదే మీరు చేసిన విక్రమ్ గారి సినిమాకి యూ లెర్న్ తమిళ్? Yeah, I can understand it. ఓకే, When I speak it, it's. But కొంచెం తెలియదు. కొంచెం పర్వాలేదు. ఓకే, మీరు చెప్పలేదు భూమిక గారు, దట్ వన్ పర్సన్. My father. Your father. Very calm, very patient, Okay. very easygoing. So you've got those characters in you? Do you think? I don't know. Maybe I have, but I think not so much as I would like to have as he has. He's extremely calm. He's Extremely. very Does your son have those characters? situational. Okay. Situationally calm. Situationally calm. But he is. Yeah. I know. He's 12, right? 13. Okay. Papa, I'm scaring her. She's like, 13. she's got that pendulum right in front of my face. Okay. So you're in a problem. Who is that Sainikudu you will first call to be on your side? ఇది కూడా గుణశేఖర్ గారి సినిమానే. సో ఎవరు ఆ సైనికుడు? మీరు ఎవరికి ఫస్ట్ కాల్ చేస్తారు ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రబుల్? My dad. మీ సైనికుడు మీ నాన్న. ఓకే, భూమిక గారు మీ సైనికుడు ఇఫ్ యూ హ్యావ్ లైక్ హూ వుడ్ యూ కాల్ ఫర్ అ సజెషన్, వెరీ క్రిటికల్ సిచ్యువేషన్, ఎవరికి కాల్ చేస్తారు? No, యూ విల్ ఓన్లీ టేక్ ద డెసిషన్. గుడ్ జాబ్ సార్. మీరు సార్? నేను రాగిణి వైఫ్. సార్ చేయాల్సిందే సార్. మీరు ఒకవేళ చేయకపోయినా ఇక్కడ చెప్పాల్సిందే, లేకపోతే మన ఇంటికి వెళ్ళాలి కదా. గుడ్ జాబ్ సార్, గుడ్ జాబ్. సరే, parents. పేరెంట్స్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, నాన్న. My sister. సిస్టర్. ఓకే, Sweet. సో మీ సిస్టర్ కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నారా? No, she's into decor and events and all. So, ఓకే, but she's my Bank of Baroda. She's my solicitor. ఇంకేం చేసినా అన్నిటికీ. అంటే మరీ ఖాళీగా తిరిగితే ఇంట్లో నాన్న అడగాలంటే కూడా సిగ్గేస్తుంది. ఇంకేమన్నా మా అక్కే నాకు. నాన్నని ఎప్పుడైనా నువ్వు ఓటీటీ అడుగు, సరిపోతుంది. అసలు ఓకేనా? ఓటీపీ అడుగు. ఓకే, హూ OTP అంటే వన్ టైం పాస్వర్డ్ ఏది? మొన్న సినిమాలో మొన్న సినిమాలో. శంకర్ వరప్రసాద్ Yeah. ఓటీపీ అంటే వన్ టైం పచక్. అది రోజు ఇస్తారులేండి అడగ. Who is the Rudramadevi on the sets? Whom do you think, Sarah, on the sets? Who వారియర్ was క్వీన్. warrior queen or king or who was more ferocious? Sir, okay, గుణశేఖర్ గారు కాకుండా ఎవరికి ఎక్కువ కోపం వచ్చేది సెట్ లో? సార్కేనా? సార్కి కోపం వస్తే 1 2 3 4 5 10 వరకు ఆయనకి ఏదున్నా మీరు ఆ క్వశ్చన్ లో ఏదున్నా ఆయనకి. అవునా? ఆయన అలా లేకపోతే పనులు అవ్వవు అక్కడ. అమ్మా. కోపం వస్తే ఎప్పుడైనా ఏమైనా పగిలాయా? అట్లా ఏం లేదా? నథింగ్. ఓకే, సో ఈ ఆన్సర్ కి యునానిమస్ గా సార్ మీ పేరే చెప్పారు. భూమిక గారు కాదు, డిడ్ యూ ఫైండ్ అ డిఫరెన్స్ ఇన్ ఫ్రమ్ 1-2 days టు దిస్ యూఫోరియా వర్కింగ్ విత్ గుణశేఖర్ గారు ఇన్ హిస్ టెంపర్మెంట్ ఆర్? I think we all change, don't we? Yeah, We all grow in Yeah. age. We all have situations, and we all change. And it depends how, what situation, what mood you're in, and or what happens. But he's generally the same. But I think in experience we all grow. So he's grown, I've grown in experience. But I still remain a student forever. Do you think he calmed down more from 1-2 days to euphoria? అంత ఆలోచించారంటే అయ్యో, అంటే షీస్ ట్రైయింగ్ టు సర్చ్ ఫర్ వన్ కామ్ మూమెంట్. 3 4 ఓకే, వద్దులే. ఎగ్జాక్ట్లీ అదే. She searched and she searched and she searched. Suddenly I'm like, open the trunk. Where did I find That little girl. No. I think it's all situational. You Yeah, know I how think- movies are made. Movies are all situation based. Sets are all situation based. ఓకే, సో రుద్రమదేవి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం యుఫోరియాకే వచ్చేద్దాము. వాట్ ఈస్ దట్ వన్ యుఫోరిక్ మూమెంట్ ఇన్ యోర్ లైఫ్ టిల్ డేట్? నీలిమ. మ్యారేజ్. She's sorry. Marriage. Teleprompter. Prompter. Her husband is here somewhere, so he'll be happy. Oh, okay. He'll be very happy. Yeah, good. But అవునండి, మ్యారేజ్. Marriage, అది. That day was big euphoria for me. Yes.
ఆ రోజు నుంచి ఫుల్ యూఫోరియా. In which way she means it, we don't know. Because any marriage is always a roller coaster. It's all of us are living in perpetual euphoria. Euphoria we are in, right? So me life lo enti euphoria moment. Perpetual euphoria. Marriage, Children, everything euphoria. Exactly. You can see me, I'm already happy. I see. Tears of joy. Yeah, my reflection you are. Yeah, I can see you. You can see me. Yeah. Sir. నాగా Sir, marriage card, sir. She's like, now we've taken that. Yeah, Now you and I have taken that. Only 3 people can ask. నాకు ఎనీ టైం ఒక కథ రాసిన వెంటనే చాలా యూఫోరిక్ అనిపిస్తుంది. అది ఎస్పెషల్లీ ఈ సినిమా కథ, ఈ కథ కూడా బాగా ఎక్కువ కలిగింది. అది అంటే satisfaction is something different. For a creator, I think that's the ultimate thing, right? Sarah, for you? There was a day when both my parents were crying tears of joy because of something I did. So that's my most euphoric day ever. Tears of joy, you said. So I'm happy. Tears of joy. Like it meant a lot to me. Okay. That day. Yeah. She's not telling what that she did. But I'm assuming it must have been her studies. Not at all. Turandar. Yeah. See, I got that. Bhumika garu. I get 1 point of the quiz. Yes, meeku actually Vignesh వేసుకున్న వాచ్ మీకు గిఫ్ట్ గా ఇస్తాను. You earned it. This is your prize. What is your euphoric moment? Marriage. మీ అమ్మ నాన్న మ్యారేజ్? Marriage yet to happen. నేను కాలేజ్ మానేశానండి. ఫస్ట్ టైం మానేసింది నాకు చాలా యూఫోరిక్ మూమెంట్ అది. ఎందుకు మానేసావు? అంటే సీరియస్ గా యాక్టింగ్ చదువుకుందాము అని డిసైడ్ అయినప్పుడు నేను వేరే చదువుకున్నాను, ఎకనామిక్స్ చదువుకునేవాడిని. మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్. సో ఇట్లా అకాడమిక్ దాంట్లో పెరిగానండి. ఇంకా అది మానేద్దాము, అదేదో డబ్బులు నన్ను యాక్టింగ్ కాలేజ్కి పంపియండి అని మెంటలీ ఫిక్స్ అయ్యా. కానీ అది అనుకున్న వెంటనే చెప్పలేము కదా మన తెలుగు ఫ్యామిలీస్లో. అది మెంటల్గా పెరిగి 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 ఒకరోజు నాన్నకి ఇంకా ఫోన్ చేసి ఏడ్ చేసి చెప్పేసి ఇంకా కాలేజ్ డ్రాప్ అవుట్ చేశాను. ఆ లెటర్ సైన్ చేసినప్పుడు ఇంకా మనం నచ్చింది చేద్దాము అనే ఆ జాయ్లో. దట్స్ అమేజింగ్. అంటే నీ ప్యాషన్ ని నువ్వు ఫాలో అవ్వడం మొదలు పెట్టావు. ఎస్, ఇప్పుడు తెలుస్తుంది నీకు ఏమేమి ఉన్నాయి ఇందులో అని. ఇండస్ట్రీకి వచ్చావుగా, మెల్లిగా తెలుస్తుంది. నువ్వు అయినా 3 Idiots లో మాధవన్ గారి సీన్ కట్ చేసి పెట్టుకో. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు నెక్స్ట్ టైం నీ పిల్లలకి చెప్పది, బాగా యూజ్ అవుతుంది. మీకు I think first day of the shoot నాకు ఆయన యాక్షన్ చెప్పింది. సార్ నేను లేదు బాబు, నిజంగానే బాబు. అంటాడు పర్సన్ అంటే మీరంటారు. జెన్యూన్ గా చెప్తున్నానండి. నేను ఆయన ఫస్ట్ యాక్షన్ చెప్పినప్పుడు అప్పుడుదాకా అంటే అదొక ఫీల్. అప్పుడుదాకా ఖాళీగా తిరిగా అందరు తిట్లు తింటూ ఉండేవాళ్ళం కదా. ఫస్ట్ యాక్షన్ ఈ రోజు పని చేస్తున్నాను ఒక ఫీలింగ్ ఉంది. అది ఇది ఒక్కటే సెపరేట్ రీల్ కట్ చేసి వేద్దాం సార్. ఏది అడిగినా మీ పేరే చెప్తుంటాడు. మొత్తం హవ్యాసం లాగా